అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 46వ భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు. రాధను అలా చూసిన క్రిష్‌కి అస్సలు నవ్వు ఆగలేదు. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ "ఏం కోపం లేదన్నావ్? ఇప్పుడేంటి అలా చేంజ్ అయిపోయింది ఫేస్" అన్నాడు క్రిష్. ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయింది రాధ. ఇంకా తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తను కూడా వర్క్ చేసుకుంటూ ఉండిపోయాడు క్రిష్. జమున ఎలాగైనా సరే క్రిష్‌తో మాట్లాడాలి అనుకుని ఇంటికి వెళ్తే మెయిట్స్ అందరూ ముందు పరువు పోతుంది. ఆఫీస్‌కి వెళ్తే తన క్యాబిన్‌లోకి వెళ్లి మాట్లాడవచ్చు అనుకుని క్రిష్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది. రిసెప్షనిస్ట్‌తో కృష్ణ గారిని కలవాలి అని చెప్పింది. జమున "సార్ అపాయింట్‌మెంట్ ఉందా మేడం" అని అడిగింది. రిసెప్షన్. అపాయింట్‌మెంట్ లేదు అంది జమున. సారీ మేడం, అపాయింట్‌మెంట్ లేకపోతే సార్‌ని కలవటం కుదరదు అంది రిసెప్షనిస్ట్. మీరు ఒకసారి కాల్ చేసి మీ పిన్ని వచ్చింది అని చెప్పండి అని అంది. సారీ మేడం, మీరు ముందే చెప్పొచ్చు కదా మీరు సార్ వాళ్ళ పిన్ని అని. వెళ్ళండి మేడం, సార్ 5th ఫ్లోర్‌లో ఉంటారు అని చెప్పింది రిసెప్షనిస్ట్. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పి 5th ఫ్లోర్‌కి వెళ్ళింది. క్రిష్ క్యాబిన్ ఎక్కడో చూసుకొని క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసింది. యస్ కమ్ ఇన్ అన్నాడు క్రిష్. జమున లోపలికి వచ్చింది. క్రిష్ చేస్తున్న వర్క్ ఆపి జమున వైపు చూసి "నువ్వేంటి ఇక్కడ? అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళిపో. నా కళ్ళ ముందు కనిపిస్తే అస్సలు బాగుండదు" అన్నాడు క్రిష్. అప్పటి వరకు కోపంగా ఏమీ పట్టించుకోకుండా బిజీగా ఉన్న రాధ క్రిష్ అలా అరవగానే తల పైకెత్తి చూసింది. ప్లీజ్ క్రిష్, నేను చెప్పేది విను. నేను నీతో పర్సనల్‌గా మాట్లాడాలి అంది జమున. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నాడు క్రిష్. నో, నేను వెళ్ళను. ఈ రోజు ఎలాగైనా సరే నేను నీతో మాట్లాడిన తర్వాత వెళ్తాను అంది జమున. నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాను కదా, మర్యాదగా వెళ్ళు. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అన్నాడు క్రిష్. క్రిష్ కోపానికి భయపడి ప్లీజ్ క్రిష్ అని చిన్నగా అంది జమున. నీ అంతట నువ్వు బయటకి వెళ్ళిపోతే బావుంటుంది. లేదంటే వాచ్‌మెన్‌తో బయటికి గెంటాల్సి వస్తుంది. అయినా నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు అని కోపంగా రిసెప్షనిస్ట్‌కి కాల్ చేశాడు క్రిష్. రిసెప్షనిస్ట్ భయపడుతూ క్రిష్ క్యాబిన్‌కి వచ్చింది. నా పర్మిషన్ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని నా క్యాబిన్‌లోకి ఎలా రానిస్తున్నావు నువ్వు అన్నాడు కోపంగా. ఆ అమ్మాయి భయపడుతూ సారీ సార్ అంది. నాకు సారీ అవసరం లేదు. ప్రాపర్ రీజన్ కావాలి అన్నాడు క్రిష్. సార్, తను మీ పిన్ని అని చెప్పింది. మళ్ళీ లోపలికి పంపించకపోతే మీకు కోపమొస్తుందేమో అని పంపించాను సార్. సారీ సార్. ఇంకొకసారి ఇలాంటివి మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటాను అంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చాలా భయపడుతుందని గమనించిన రాధ మెల్లగా క్రిష్ దగ్గరకు వచ్చి సార్ పాపం తను కావాలని చేయలేదు కదా, ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ చేయండి అంది చాలా చిన్నగా. జమున ఇంకా అలాగే నుంచొని ఉండటంతో చూసి ఆ అమ్మాయిని నువ్వు కొంచెం సేపు వెయిట్ చెయ్ అని చెప్పి నువ్వు ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి, వెళ్తావా లేదా అన్నాడు క్రిష్. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా ఫాస్ట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది జమున. జమున వెళ్ళిన తర్వాత రిసెప్షనిస్ట్ వైపు చూసి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలాంటివేమైనా రిపీట్ అయితే పనిష్మెంట్ సీరియస్‌గా ఉంటుంది అన్నాడు క్రిష్. సారీ సార్. ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. నువ్వేంటి అందరి గురించి బాగానే ఆలోచించుతావు. నా దగ్గరికి వచ్చే వరకు మాత్రం అసలు పట్టించుకోవు అన్నాడు క్రిష్. నేను మీకోసం కూడా ఆలోచించాను కాబట్టే మీకోసం లంచ్ తీసుకొచ్చాను. లంచ్ టైమ్ అయింది. లంచ్ చేయండి అంది రాధ. నాకు వద్దు. నేను తినను. నాకు ఆకలిగా లేదు. నన్ను బలవంతం చెయ్యొద్దు. నీకు ఆకలిగా ఉంటే నువ్వు వెళ్లి తిను అని చెప్పి వర్క్ చేసుకుంటూ ఉండిపోయాడు క్రిష్. రాధ కూడా లంచ్ చేయకుండా అలాగే కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంది. 1 అవర్ వరకు తనని అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు క్రిష్. తను ఏమీ గమనించకుండా తన వర్క్‌ను చేసుకుంటూ ఉంది. నాకే కాదు, నీకు కూడా లంచ్ టైమ్ ఉంటుంది కదా! అది అయిపోయి ఆల్రెడీ 1 అవర్ అవుతుంది. నువ్వు తిన్నావా అన్నాడు క్రిష్. నాకు ఆకలిగా లేదు సార్ అంది రాధ. నాకు తెలిసి నువ్వు మార్నింగ్ కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసి ఉండవు. ఇప్పుడు లంచ్ కూడా చేయకుండా ఆకలి లేదు అంటున్నావు. రీజన్ ఏంటి అన్నాడు క్రిష్. మీతో చెప్పవలసిన అవసరం నాకు లేదు. అయినా రీజన్ ఏం లేదు. నాకు ఆకలి వేస్తే నేను ఎవరి కోసమూ చూడను, తినేస్తాను అంది రాధ. అది నిజమైతే ఓకే, కానీ నేను తినటం లేదని నువ్వు తినటం లేదేమో అని నాకు అనిపిస్తుంది అన్నాడు క్రిష్. మీరు తినకపోతే నేనెందుకు తినటం మానేస్తాను అంది రాధ. ఇప్పుడు నువ్వు చేస్తుంది అదే కదా అన్నాడు క్రిష్. క్రిష్ అలా అనగానే కోపంగా పైకి లేచి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని తినటం స్టార్ట్ చేసింది రాధ. క్రిష్ నవ్వుతూ రాధ వైపు చూసి తన వర్క్ కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాడు. కోపంలో 2 ముద్దలు తిని క్రిష్ తినటం లేదు అని గుర్తొచ్చి సార్, మీరు కూడా రండి సార్ అని అంది రాధ. నాకు ఆకలిగా లేదు అని లంచ్ చేయకుండానే ఉండిపోయాడు క్రిష్. రాధకు బాధగా అనిపించింది. కానీ ఏమీ అనలేక
సైలెంట్‌గా తినటం కంప్లీట్ చేసి వర్క్ మళ్ళీ చేసుకుంటూ ఉంది రాధ. కొంచెం సేపటి తర్వాత సార్ జ్యూస్ అయినా తాగండి అని అంది. నాకు ఏమీ వద్దు. నన్ను వర్క్ చేసుకోనివ్వు. డిస్టర్బ్ చేయకు అన్నాడు క్రిష్. సార్ నా మీద కోపంతో మీరు అలా మాట్లాడకండి సార్. ఏమైనా తినండి ప్లీజ్. అట్‌లీస్ట్ జ్యూస్ అయినా తాగండి అంది రాధ. వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ ఆపేసి తల పైకెత్తి రాధ వైపు చూసి ఏంటి? నీ మీద నాకు కోపమా? ఎందుకు? నువ్వు వర్క్ ఏమైనా సరిగ్గా చేయటం లేదా అన్నాడు క్రిష్. చేస్తున్నాను అంది రాధ. మరి ఇంకెందుకు కోపం ఉంటుంది? పర్సనల్‌గా ఏదైనా కోపం ఉంది అనుకుంటున్నావా? అలా అనుకుంటే మన ఇద్దరి మధ్యన రిలేషన్ ఏంటి? అసలు నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది? అన్నాడు క్రిష్. క్రిష్ అలా మాట్లాడుతూ ఉంటే చాలా బాధగా అనిపించింది రాధకి. తనకి తెలియకుండానే కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చాయి. కానీ అది క్రిష్‌కి కనిపించకుండా కవర్ చేసుకుంది రాధ. ఈవినింగ్ వరకు ఇద్దరూ అలాగే ఉన్నారు. ఆఫీస్ టైం అయిపోగానే రాధ ఫ్లాట్‌కి వెళ్లి బ్యాగ్ అక్కడ పెట్టేసి నేను బయటికి వెళ్తున్నాను. లేట్ అవుతుంది. నైట్ వస్తానో రానో తెలీదు అని చెప్పింది ప్రసన్నకి. ఎక్కడికి వెళ్తున్నావు అంది ప్రసన్న. వర్క్ ఉంది వెళ్తున్నాను అని చెప్పాను కదా! డీటెయిల్స్ అవసరమా? అని చెప్పి ప్రసన్నకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది రాధ. రాధ ఫేస్ గుర్తుకు వచ్చి క్రిష్‌కి చాలా బాధగా అనిపించింది. కానీ తనని యాక్సెప్ట్ చేయనప్పుడు తన కోసం ఎందుకు ఆలోచించటం అని కోపంగా ఉన్నాడు. రూమ్‌లోనే రాధ కోసం ఆలోచిస్తూ ఉండిపోయాడు క్రిష్. రాధ క్రిష్ ఇంటికి వెళ్ళింది. మేడ్స్ రాధని చూసి మేడం మీరు వచ్చారా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రాధ కూడా వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడి సార్‌కి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేయాలి. కావాల్సినవన్నీ తీసి పెట్టండి అని చెప్పి ఎవరెవరికి ఏం వర్క్ చేయాలో చెప్పేసి ఫాస్ట్‌గా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టింది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మేడం వెళ్ళి సార్‌ని పిలవమంటారా అని అడిగింది మెయిడ్. నేనే వెళ్ళి పిలుస్తాను అని క్రిష్ రూమ్ దగ్గరికి వెళ్ళింది రాధ. డోర్ నాక్ చేయగానే నన్ను డిస్టర్బ్ చేయకండి. ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మీరు తినేసి వెళ్ళి పడుకోండి అన్నాడు క్రిష్. సార్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అంది రాధ. రాధ వాయిస్ వినిపించగానే తను విన్నది నిజమా అబద్ధమా ఒక్క క్షణం అర్థమవలేదు క్రిష్కి. వెంటనే లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. తన కళ్ళ ముందు రాధ కనిపిస్తూ ఉంటే ఒక్క క్షణం చాలా సంతోషంగా అనిపించింది క్రిష్కి. మళ్ళీ వెంటనే రాధ తన లవ్ యాక్సెప్ట్ చేయలేదు అని గుర్తుకు తెచ్చుకొని నువ్వేంటి ఇక్కడ ఎందుకు వచ్చావు అన్నాడు క్రిష్. మీకోసమే వచ్చాను అంది రాధ. నా కోసం రావటం ఎందుకు? అసలు ఎవరు నువ్వు నా కోసం ఎందుకు వచ్చావు అన్నాడు క్రిష్. మీరు అలా మాట్లాడకండి నేను తట్టుకోలేను అని ఏడుస్తూ వెళ్ళి క్రిష్‌ని హగ్ చేసుకుంది రాధ. అది నిజమా కలనా అర్థం అవ్వలేదు క్రిష్‌కి. ఒక క్షణం అలాగే స్టాచ్యూలా ఉండిపోయాడు. కానీ రాధ స్పర్శ తనకి తగలగానే అది నిజమే అని రియలైజ్ అయ్యి తను కూడా రాధని హగ్ చేసుకున్నాడు. ఇద్దరు చాలా సేపు అలాగే ఉండిపోయారు. రాధ ఫోన్ సౌండ్‌కి ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు. క్రిష్ నుండి కొంచెం దూరం జరిగి తన కన్నీళ్లు తుడుచుకొని ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసింది రాధ. ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది ప్రసన్న. నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది రాధ. క్రిష్ రాధ వైపే చూస్తూ ఉండటం చూసి సార్ మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. మార్నింగ్ నుండి ఏమీ తినలేదు. మీకోసం నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాను అని అంది రాధ. సరే నువ్వు ఇలా కూర్చో నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఫుడ్ ఇక్కడికి తీసుకొని రమ్మని మేడికి చెప్తాను అన్నాడు క్రిష్. ఓకే సార్ మీరు ఫ్రెష్ అవ్వండి. నేను బయట వెయిట్ చేస్తాను. మీరు ఫ్రెష్ అయ్యి వచ్చాక మీకు ఫుడ్ సర్వ్ చేస్తాను అని వెనకాలకి తిరిగి 2 అడుగులు వేసింది రాధ. క్రిష్ రాధ హ్యాండ్ పట్టుకొని తన వైపుకి లాక్కున్నాడు. రాధ వెళ్లి క్రిష్‌పై పడింది. క్రిష్ రాధ నడుంపై చెయ్యి వేసి రాధను ఇంకా తన దగ్గరికి లాక్కొని తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశాడు. క్రిష్‌ని అలాగే చూస్తూ క్రిష్ కాళ్ళపై తన కాళ్ళు పెట్టి తన మునివేళ్ల పైకి లేచి క్రిష్ ఫోర్‌హెడ్‌పై కిస్ చేసింది రాధ. రాధ తనతో అంత క్లోజ్‌గా ఉండటం క్రిష్‌కి చాలా హ్యాపీగా అనిపించింది. ఇద్దరు చాలా సేపు అలాగే ఉండిపోయారు. మెయిడ్ పులుపు వినిపించడంతో రాధ క్రిష్‌కి కొంచెం దూరం జరిగి నిలుచుంది. డోర్ ఓపెన్ చేశాడు. సార్ ఫుడ్ చల్లగా అవుతుంది. తినేసి తర్వాత మాట్లాడుకోండి సార్. అది చెప్పటానికి వచ్చాను. సారీ సార్ డిస్టర్బ్ చేస్తాంది మెయిడ్. ఫుడ్ ఇక్కడికి తీసుకువచ్చి పెట్టు. నా రూమ్‌లోనే తింటాను అన్నాడు క్రిష్. ఓకే సార్ అని వెళ్ళిపోయింది మెయిడ్. మెయిడ్ వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. వెయిట్ చేయి బయటికి వెళ్ళకు అంటూ వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో మళ్ళీ బ్యాగ్ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు క్రిష్. ఏం చేస్తున్నావురా అన్నాడు కార్తీక్. నథింగ్ రా ఇప్పుడే ఫ్రెష్ అవ్వటానికి వెళ్దామని అనుకుంటున్నాను. నువ్వు కాల్ చేశావు అన్నాడు క్రిష్. ఓకేరా ఏమీ తినకుండా అలాగే ఉండకు. మెయిడ్స్‌ని ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పు. నీకు నచ్చినవి చేపించుకొని తిను అని క్రిష్. ఆల్రెడీ ప్రిపేర్ చేసిందిరా అన్నాడు క్రిష్. ఎవరు అన్నాడు అనుమానంగా కార్తీక్. రాధ అన్నాడు క్రిష్. వాట్ రాధ వచ్చిందా అన్నాడు కార్తీక్. హా అన్నాడు క్రిష్. ఓహ్! ఓకే. ఒక్కడివే ఉన్నావని కాల్ చేశాను అని కాల్ కట్ చేశాడు కార్తీక్.
రాధ లేకపోవటంతో ఒక్కదానికే ఫ్లాట్‌లో ఉండాలని అనిపించక బయటకి వెళ్తాను అనుకోని ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది ప్రసన్న. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే హలో మిస్ ఎక్కడికి వెళ్తున్నావు అని ఒక వాయిస్ వినిపించి ఎవరు అని వెనకాలకి తిరిగి చూసింది ప్రసన్న. బైక్‌పై ఉన్న ఆ పర్సన్‌ని చూసి ఈ కటౌట్‌ని ఎక్కడో చూసినట్టుందే అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది ప్రసన్న. ఏంటి మిస్ తెగ చించుతున్నావు అన్నాడు అతను. గౌతమ్. ఎవడ్రా నువ్వు? అంది ప్రసన్న. ఏంటి మిస్ మీకేమైనా మెమరీ లాసా? ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా? అన్నాడు గౌతమ్. పిచ్చి పిచ్చిగా వాగావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ముందు ఇక్కడి నుండి వెళ్ళు అంది ప్రసన్న కోపంగా. ఎందుకు మిస్ అంత కోపం? కోపంలో ఫేస్ చూడు. రెడ్‌గా ఎలా అయిందో ఎంత బాగున్నావో తెలుసా? కోపంలో అన్నాడు గౌతమ్. ఎవడ్రా నువ్వు? ఏం కావాలి నీకు? అని అరిచింది ప్రసన్న. అలా అడిగావు బాగుంది. ఇలాగే రోడ్డుపైనే మాట్లాడుకుందాం. లేదంటే అదుగో అక్కడ కనిపిస్తున్న కాఫీ షాప్‌లోకి వెళ్తాము అన్నాడు గౌతమ్. ఊరు పేరు తెలియని వాడితో నేను రాను.